అందరికీ నమస్కారాలు. మరి బావ జపాన్లో బిజీగా ఉన్నారు. సింగపూర్, జపాన్ రెండింటిని కలిపి మనకు ఏపీ మ్యాప్లోనే కాదు ప్రపంచ పటంలోనే పెట్టబోతున్నారు. మరి మనం ఏ రకంగా చూసినా దేశంలోనే మన ఏపీ రాజధాని గొప్ప నగరంగా ఉంటుందనేది నాకు బాగా తెలుసు. వాస్తు తేడా లేకుండా ఈశాన్యంలో అసెంబ్లీ, నైరుతిలో సెక్రటేరియట్తో సహా అన్నీ పక్కాగా ఉంటాయి. అవసరమైతే జపాన్ వాస్తుని కూడా తీసుకురమ్మని నేను బావుకు చెప్పాను. కానీ ఇక్కడ కొందరు పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు, అమాయకులు బావు గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నన్ను, నా నందమూరి వంశాన్ని తోలనాడిన నీచులను ఆడుకునేందుకే ఈ బులెటిన్లోకి వచ్చా. అసలు సినిమాకి ముందు టీజర్ లాంటి హెడ్లైన్స్ చదువుతాను, నా కళ్ళలోకి చూస్తూ వినండి. పక్కకు చూశారో తెలుసుగా నా సంగతి. నా హెడ్లైన్స్: నందమూరి వంశంలో ఎవరికైనా పిచ్చి ఉందంటే తాట తీస్తా, మతి ప్రవహించి మాట్లాడితే గోతిలో పూడ్చి పెడతా. బావ అనుభవం ముందు జగన్ ఓ బచ్చా, మున్ముందు వైసీపీకి తప్పదు రంబోలా రచ్చ. అంబటి చేత అంబలి తాగిస్తా, వాళ్ళ పార్టీ నుండే బయటకు గెంటిస్తా. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. నందమూరి వంశంలో కొంతమందికి పిచ్చి ఉందని వైసీపీ వాళ్ళు ఓవర్ టోన్లో డైలాగులు చెప్పి చిరాకు తెప్పిస్తున్నారు. దీనిని మరి నేను ఎంత మాత్రం సహించను. ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుండి అంబటి రాంబాబు అతిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అతని పిచ్చిని నేను సెట్ చేస్తా. బాలయ్య గారు, అసలు పిచ్చివాళ్ళని కేవలాలండి నాకు తెలియకడుగుతా. మీ బావకు పారనోమియా జబ్బు బట్టి మా జగన్ అంటే ఊరుకుంటావా? అసలు పిచ్చి మీ బావకు పట్టింది. ఇంకా చెప్పాలంటే పిచ్చి పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి మీ బావ తమ్ముడిని అడగండి కావాలంటే. మా జగన్ కత్తి నీకే పిచ్చి స్టార్టింగ్ లో ఉందని డాక్టర్లు నివేదికలు ఇచ్చారు, అది మర్చిపోయావా? ఏ అమ్మటి, ఒకవైపే చూడు, పిచ్చి చూపులో చూడకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకు గాని తిక్కరేగితే టెంపర్ లేచుద్ది. మీ జగన్కు పిచ్చి పట్టి ఇప్పటికీ జనాల్ని ఓదారుస్తూనే ఉన్నాడు. ముందు ఆయన పిచ్చి తగ్గించుకోవను. ఇక గుంటూరులో రాజధాని వచ్చాక జపాన్ ఆసుపత్రిలో నీ పిచ్చి కూడా సెట్ చేయిస్తా. ఒకసారి మీ చంద్రబాబుని చొక్కా విప్పి చూపించమని చెప్పి అడగండి. మా గుంటూరు ఆసుపత్రిలో మా జగన్కి మీ బావకి కలిపి వైద్య పరీక్షలు చేయిద్దాం. మీ బావకి ఏ జబ్బు లేదంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇది మీకు ఓకేనా? ఇక నీకు కూడా వైద్య పరీక్షలు చేయించాల్సిందే. ఆ దబిడిదిబిడే వ్యవహారం కూడా ఈ రోజుతో తేలిపోవాల్సిందే. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? చూడు బాలయ్య, మీరు ఛాలెంజ్ చేసుకుని మా బట్టలు ఎందుకు ఇప్పిస్తారని చెప్పి నేను అడగదలుచుకున్నా. అయినా నీకు పిచ్చి అంటే మీరు నాకు పిచ్చి అంటారు. అసలు ఈ పిచ్చి బులెటిన్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేనేదో ఫ్లోలో జనరాలతో కొరతారని చెప్పన్నాను, అంత మాత్రానికే కొరతారాంచి పరుగుతూ ఉన్నా. ఇదే పిచ్చి మాటలంటే. అయినా మా బావను కొట్టే దమ్ము ఎవరికి ఉంది? ఆయన జపాన్ టెక్నాలజీని ఏపీకి తీసుకొస్తున్నందుకు కొడతారా, లేక పెన్షన్లు పెంచినందుకు కొడతారా? ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఏపీ కోసం ఫారంలో అవస్థలు పడుతున్నందుకు కొడతారా? మీ బావ పెన్షన్లు ఇవ్వడం లేదు కానీ ఆకాశంలో మాత్రం బిల్డింగులు కడుతున్నారు. ఆ మాత్రం బిల్డింగులు ఇండియాలో లేవా అని పరుగుతున్నా. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటారు. పెన్షన్లు ఇవ్వమంటే సగం కోత పెట్టి సగం మందికే ఇస్తారు. అడిగితే మా వాళ్ళని చంపుతారు. ఇదెక్కడ న్యాయం అని పరుగుతున్నా. ఈ జగన్ తో మనకి పిచ్చి డిస్కషన్ అనవసరం. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. నన్ను కానీ నా వంశాన్ని కానీ అంటే అస్సలు క్షమించే ప్రసక్తే లేదు. పాలిటిక్స్ అయినా మూవీస్ అయినా సరే మన బ్లడ్ లో అన్ని విటమిన్లు ఉంటాయి. వైసీపీ లాంటి పార్టీ గురించి కాకుండా ఇక బావ జపాన్ టూర్ గురించి మాట్లాడుకుందాం. చూడమ్మా బాలయ్య, మనల్ని వాళ్ళ లెవెల్కి దిగజార్చేందుకు ఎంతో మంది అరుస్తూనే ఉంటారు. నువ్వు వాటిని పట్టించుకోవద్దమ్మా. నీ సినిమాలో కామెడీ సీన్స్ మాదిరిగా నవ్వి మాత్రమే ఊరుకోవాలి, లేదంటే నిజంగానే మనకు పిచ్చిందని చెప్పి అనుకుంటారు. ఇక వైసీపీని చీల్చి చెండాడేందుకు మనకు స్పెషల్ లీడర్లు ఉన్నారు. నువ్వు ఈ పిచ్చి గొడవ తగ్గిస్తే మంచిది. నేనేదో జపాన్ భాషతో తంటాలు పడతా ఉంటే నువ్వు ఇక్కడ పిచ్చి గొడవతో ఇరుక్కోవడం బాధగా ఉంది. ఏం బాలయ్య గారు, చివరికి అంబటి రాంబాబుతో కూడా మన వంశాన్ని తిట్టిపిస్తారా? ఇది పగవాడు కూడా వినలేనంత ఘోరం. ఎంతటి అపఖ్యాతి, ఎంతటి నీచమైన రాజకీయాలు. మీరు పిచ్చి అనుకొని చివరకు నన్ను కూడా పిచ్చివాడిని చేస్తున్నారా? ఇవేనా మీరు చేసే రాజకీయాలు? ఇవేనా మీకు నేను నేర్పిన సిద్ధాంతాలు? ఈ డైలాగులు నా మనసును కలిసివేస్తున్నాయి. అందుకే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మసులుకోండి.
ఆవేశంలో కామెడీ చేస్తే ఇలానే అవుతుంది. అదే అంటే అదేమీ లేదు నాన్నగారు. సడన్ గా మీరు ఇలా నా బులెటిన్లోకి వస్తే నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ఎవరో నీచులు అన్నారని మీరు అట్టవుతారా నాన్నగారు? తమ్ముడు, నువ్వు ఇలా తయారయ్యావా? చివరకు చంద్రబాబు కోసం మన వంశాన్ని తిట్టించేలా చేశావు. ఏం తమ్ముడు, బాబును తిట్టిన ప్రతిసారి ఆ ప్రతిపక్షాలు మన వంశాన్ని తోలనాడుతూనే ఉన్నాయి. అంబటి రాంబాబు ఈ రేంజ్ కామెడీ చేస్తూ ఉంటే నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని అడుగుతూ ఉన్నాను. ఈ పిచ్చే వరకు నాకైతే అర్థం కావటం లేదు. చూసావా బాలయ్య బాబు, అటు మీ నాన్నగారు ఇటు హరన్నయ్య కూడా ఎంతగా ఇబ్బంది పడుతున్నారు నువ్వే ఆలోచించు. చంద్రబాబు పక్కన ఉంటే మన వంశం పరువు మొత్తం కూడా పోతుందయ్యా. నేను కూడా ఆ వంశంలో ఉన్నదాన్నే కాబట్టి నీకు తల్లిగా జాగ్రత్తలు చెప్తున్నాను. ఇలా మాటలు పడడం అన్నది మన ఇంట వంట లేదు నాయనా. ఇదేమిటిది? మనకు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. పల్లె నిద్రలో దోమలు కుట్టినా ఫ్యాన్ లేకున్నా మనం సుఖంగా నిద్రపోయాం. కానీ వీళ్ళు మాత్రం మనల్ని సుఖంగా వార్తలు చదవనిచ్చేలా లేరు. నేనేదో చంద్రబాబు బావ పానసోనిక్ టెక్నాలజీ గురించి చెబుదామని చెప్పి అనుకుంటే వీళ్ళేమిటి ఇలా తిరగబడుతున్నారు? నమస్కారం అండి బాలయ్య బాబు గారు. మరి మీ బావ ఒక్కరే సింగపూరు జపాను వెళ్తుంటే మీరు మాత్రం ఇక్కడ ఒక్కరే ఏం చేస్తున్నారండి? అసలు ఎందుకున్నారు ఇక్కడ? సారా కాంట్రాక్టర్లు బిజినెస్ చేసుకునే వాళ్లే పెత్తనం చేస్తారా? ఏపీలో మహిళలకి రుణాలు లేవండి, మాఫీ చేశామని మీ బావ చెప్తున్నా జనం బ్యాంక్ లోకి వెళ్తే బూతులే తిడుతున్నారు. ఇదేనా అండి మీ పాలన? చూడండి బాలయ్య బాబు గారు, మాజీ కో యాక్టర్ గా మీకు చెప్తున్నానండి, కొంచెం వింటే మంచిది. ఈ రోజు ఎంట్రీతో ఇప్పుడు మనకున్న మూడు కాస్త పోయింది. కాబట్టి ఈ బులెటిన్ ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికిప్పుడు ముగిస్తూ ఉన్నాను. జై తెలుగుదేశం, జై జై బాబు జపనీస్ స్కిల్స్.